స్వామియే శరణమయ్యప్ప. ఇరుముడి సినిమా 3 రోజులనే బ్రేక్ అయిపోయింది. మండే నుంచి అన్ని లాభాలే. సినిమా 300 కోట్లు రీచ్ అవుతుందని అంటున్నారు. అది రవితేజ స్టామినా. రవితేజ స్టామినా అని చెప్పలేము. రవితేజ ఎంచుకున్న సినిమా అది రవితేజ స్టామినా అని చెప్పగలం. గతంలో రవితేజ ఎంచుకున్న సినిమాలు ఇలా కలెక్ట్ చేయలేదే. ఎందుకంటే రవితేజ ఎంచుకోవడంలో కథలో ఉంది రవితేజకి స్టామినా. సో ఇరుముడితోని కొత్త ప్రయోగం చేశాడు. అయ్యప్ప మాలలో ఒదిగిపోయాడు. అయ్యప్పని దైవించి దర్శించుకొని క్యారెక్టర్ చేయడం జరిగింది. అందుకని ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్. మంచి సినిమాలు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు ఎంచుకొని తక్కువ బడ్జెట్లో ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైం తీసుకొని మంచి సినిమాలు ప్రజెంట్ చేసి థియేటర్లు వదిలితే సినిమాలను కలెక్షన్తో తడిపేస్తారు. అదే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు తీస్తే సినిమాకి ఒక లెవెల్ ఉండాలి, ఒక స్టాండర్డ్ ఉండాలి. అందుకని అలాంటి స్టాండర్డ్లు రాజమౌళి గారే మెయింటైన్ చేయగలరు. ఇంకా ఎవరు డైరెక్టర్లు మెయింటైన్ చేయలేరు. అందుకనే కొన్ని సినిమాలు త్వరగా తీసి రిలీజ్ చేస్తే అందంగా ఉంటాయి. అదే కొన్ని సినిమాలు కొన్ని సంవత్సరాలు నాంచి సినిమాని సానపెట్టి కొట్టి 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 సినిమాని ఒక అవుట్పుట్ తీసుకొస్తే తెర మీద అదొక అద్భుతం. సో డెఫినెట్గా చాలా మటుకు ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా, డేట్ల గురించి నాంచకుండా మంచి సినిమా తీస్తే డెఫినెట్గా ఆదరిస్తాం. రవితేజ గారు 300 కోట్ల క్లబ్లో చేరబోతున్నారు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మన రవితేజ గారు కూడా. రవితేజ ఇరుముడి 300+ crore కలెక్ట్ చేస్తుందా లేదా డెఫినెట్గా కామెంట్ చేయండి.